హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి వేడి చేసుకొని దాంట్లోకి నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి మారిన తర్వాత దాంట్లోకి మనం చికెన్ని ముందే కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని వేసేసుకోవాలి. చికెన్ బాగా ఉడకాలి. సో అంతవరకు మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా సరే చికెన్ని ఉడకబెట్టుకోవాలి. సో ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా అవుతుంది చికెన్. సో 10 మినిట్స్ అయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కావాల్సినంత వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి చికెన్ని. సో 15 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే చికెన్ ఇలా ఉడికిపోయి ఉంది. సో ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లోకి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనం కావాల్సినంత కారం పొడిని కూడా వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. సో ఇందులో టమాటోస్ వేయము, ఓన్లీ పెరుగు వేస్తాము. చాలా క్రీమీగా మంచిగా అవుతుంది టేస్ట్ ఓన్లీ పెరుగు వేసుకొని చేసుకుంటే. సో పెరుగు వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక మళ్ళీ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాము. దీంట్లోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసి కలిపేసి ఇంకొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకుంటే ఇలా మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి చికెన్ దించే ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in my next video. Bye bye.